तमेतपश्यतां भाग्यमस्ते दत्त्वा याधास्तं विपरेतना अर्चत प्रार्चत प्रियमेधासो अर्चत राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासेक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्व हिरण्यवर्णां हरिणीं श्रियं देवी उपक्वये श्रीर्मा देवी जुषताम् तृप्तान् तर्पयन्ते चन्द्रां प्रभासां यशसा ज्वलन्ति अलक्ष्मीर्मे नश्यत वशोनागं रूपमन्यस्य मयस्थिस्त्रयतां यशः श्रियं वाचय मे कुले मातरं पद्ममालिने चन्द्र लक्ष्मीं जातवेदो ममावह आनन्दकर्दमश्चैव चिक्लीति विस्तृताः पद्मासने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे अश्वदायित गोदायि धनदायि महाधने पुत्रपौत्रधनन्धान्यम् अश्वशाजा विकारधा चन्द्राभां लक्ष्मीमीशाना सूर्याभां त्रियमेश्वरे धनमग्निर्धनं वायुर्धनं सूर्यगुण नमस्कार अंदर नमस्कारं చేయండమ్మా అనండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం మయా గృహాణా మాంగళ్యే శివే సర్వార్కే దేవి నారాయణి నమోస్తుతే త్వా అది సాయి ఫస్ట్ సాయి పక్క తీసుకో అట్లే కొద్దిగా ఎంకరేజ్ చేయడం అందరమ్మా లైట్ బాగాలేదా వాళ్ళు వస్తలేవు మొత్తం వస్తలే ఆగిపోతుంది ఈ లైట్ బంద్ చేయనా తిరుపతి అక్కడి నుంచి అన్ని ముట్టియండి అమ్మా
ఓకే రైట్ అని ఇచ్చేసుకుని పంపించండి వీడియో తీసుకుంటున్నాను. कालाभ्रभ्रमराञ्जनद्युतिनिभं व्यावृत्तपिङ्गेक्षणं करुणोद्भासितभोगिमस्तकमणिप्रोद्भिन्नतमुष्ट्राङ्कुरं सर्पप्रोतकपालशुक्तिशकलव्याकीर्णसञ्चारकं वन्दे दक्षिणमीश्वरस्य कुटिलभ्रूभङ्गरुद्रं मुखं దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ రాష్ట్రస్వామి దేవస్థానం వేములవాడలో ఈ రోజు నుండి అంటే కార్తీక శుద్ధ పాడ్యం నుండి కార్తీక మాస అమావాస్యం అంతా కూడా అంటే ప్రభుత్వ ఆదేశానుసారంగా కమిషనర్ ఆదేశానుసారంగా అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమవుతుంది. అనేకమైన యొక్క భక్తులు కూడా దర్శనానికి వచ్చి ఆ కార్తీక దీపారాధనలో పాల్గొని భక్తులు దీపారాధన చేసేటువంటి వారందరికీ కూడా మేమందరం కూడా సుమంగళీ తత్వంగా గాజులు కనుములు పనులు ఇవ్వడం జరుగుతుంది. అదిగాక అన్ని మాసంలోకెల్లా ఉత్తమోత్తమ మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. అయితే మనకు మాసాలకు పూర్ణిమకు సంబంధం ఏమిటంటే ఈ ఒక మాసాలకు పున్నమకు తర్వాత నక్షత్రాలకు సంబంధం ఉంది. ఏమిటంటే ఈ పూర్ణిమతో కూడుకున్న చిత్తా నక్షత్రాన్ని చైత్రమాసం అంటారు. తర్వాత శ్రవణ మాసంలో పూర్ణిమతో కూడుకున్న దాన్ని శ్రావణ మాసం అంటారు. అదే ప్రకారంగా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసాన్ని పుణ్యంతో కూడుకున్న కృత్తికా నక్షత్ర మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం అగ్నిదేవత. ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవుడు కనుక ఈ యొక్క కార్తీక మాసంలో అగ్నితో కూడుకున్న సంబంధాలే ఎక్కువ ఉంటాయి. దీపారాధన చేయడం, తర్వాత జ్వాలాతోరణం స్వామివారికి, ఆ తర్వాత దీపారాధన చేయడం, జ్వాలాతోరణం, కార్తీక దీపాలు ముట్టించడం, తర్వాత వత్తులు ముట్టించడం ఇదంతా కూడా దీపారాధనకు సంబంధించిన విషయం కనుక అనేక మంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో అనుబంధ దేవాలయ భీమేశ్వరానికి వచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము. స్టార్ట్ చేయాలా? నా పేరు సాన్వి, నేను ముంబై నుండి వచ్చాను దర్శనానికి. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ దీపోత్సవంలో మేము పాల్గొన్నాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో దీపోత్సవానికి పాల్గొన్నాము. అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం తరపున సుమంగళీలకు ప్రసాదం ఇవ్వడం జరిగింది. नमस्कारम अंदर की नमस्ते सबको। हम लोग मुंबई से आए हैं। मेरा नाम जया गणेश चिलुका है। कार्तिका मास में भीमेश्वर आलय मंदिर में हम लोग यहाँ दीपोत्सव का कार्यक्रम खूब आनंद संतोष से किया है और हम लोग को सुहागन का भेंट भी दिया गया है और हमें बहुत 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 आनंद हुआ। यहाँ आके उत्सव बहुत आनंद से जल्लोष से हुआ है। थँक यू सो मच। नमस्कार, मी मुंबईवरून आली आहे. माझं नाव गौरी महेश डोंटा. मी इथे भीमेश्वर गुली तेलंगणाची इथे विजिट करायला आलेली. तिकडे कार्तिका महिन्यात खूप चांगल्या पद्धतीने देवाची पूजा गेलेली. आम्हाला तिथे सुहासिनींना चांगल्या पद्धतीने प्रसाद दिला. एवढं खूप चांगलं वाटतं. इथे आल्यानंतर खूप प्रसन्न वाटलं. थँक्यू.